హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సండే అండి. పిల్లల్ని ఇంకా స్కూల్ ఓపెన్ అయిపోతాయి కదా, సో వాళ్ళకి లాస్ట్ సండే కదా, సో పిల్లల్ని అయితే ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చేసాను. ఇది వజ్రా గ్రౌండ్స్లో ఉన్న త్రిపుర ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ త్రిపుర సెట్ చేసి ఎంత చక్కగా అయితే అరేంజ్ చేశారో మీకైతే చూపించేస్తాను. ముందుగా టికెట్స్ అయితే తీసుకొని లోపల ఎంట్రీకి అండి. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసేమో 60 రూపీస్ అండి టికెట్. 3 years అబోవ్ వాళ్ళకైతే ఉంటుంది, 3 years బిలో వాళ్ళకైతే టికెట్ లేదు. ఇది 4 to ఈవినింగ్ 4 నుంచి నైట్ 10:30 దాకా ఉంటుందండి ఎగ్జిబిషన్. స్కూల్స్ ఓపెన్ అయిపోతున్నాయి కదండి, June 20 వరకు ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద సెట్ అండి, చాలా బాగా చేశారు. ఇది విజయవాడలో అందరికైతే తెలిసే ఉంటుంది, వజ్రా గ్రౌండ్స్ ఏ కన్వెన్షన్ హాల్ పక్కన. ఇప్పుడైతే టికెట్స్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అవుదాము. టికెట్స్ అయితే తీసుకున్నామండి. మీకు లోపల ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి షాపింగ్ అనేది మీకు చూపిస్తాను. చూసారు కదా, వెల్కమ్ టు త్రిపుర ఎగ్జిబిషన్ అని పెట్టారు బోర్డు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనే షాపింగ్ కానీ గేమ్స్ కానీ అన్నీ చూపిస్తాను మీకు. స్టార్టింగే మనకి త్రిపుర తరపున ఆస్కర్ అవార్డు అయితే వచ్చింది కదా, అదైతే ఇక్కడ పెట్టారు. ఈ సీన్ అయితే గుర్తుంది కదా, త్రిపుర సెట్లో భీమ్ ఫైటింగ్ సీను. రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజుగా చేసిన సీన్ అది. అన్నీ ఒక్కొక్క క్లిప్గా పెట్టారండి, చాలా బాగా పెట్టారండి. ఇదైతే టైగర్తో ఫైట్ చేసిన సీన్ కదండి భీమ్ది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుందండి. మేము వెళ్ళేటప్పటికి అప్పటికి కొంచెం లైట్గా వర్షం అయితే పడుతుంది. సో మేమైతే స్పీడ్గా చూసుకొని వచ్చేసాము. నాటు డ్యాన్స్, ప్రతి సీన్ మంచిగా ఉందండి. ఇక్కడ యానిమల్స్ సీన్ ఉంది కదా లాస్ట్లో, అది కూడా రియల్ యానిమల్స్ వచ్చినట్టుగా ఉంది, జంప్ చేస్తున్నట్టుగా ఉంది సీను. లాస్ట్లో కొమరం భీములో పాట ఉన్న సీన్ ఇది. టోటల్గా ఇక్కడ ఉన్న సెటప్ అయితే చాలా బాగుందండి. స్టార్టింగ్ చిన్నపిల్లలకి కార్ గేమ్స్ కూడా ఉన్నాయి స్టార్టింగ్లోనే. ఇంకా లేడీస్కి షాపింగ్ అంటే కర్టెన్స్ అని, ఇంకా నైటీస్ అని ఇవన్నీ ఉంటాయి కదా, చుడిదార్స్, లేడీస్ షాపింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఇవన్నీ చిరుధాన్యాలు. ఇక్కడ కర్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా రీజనబుల్ రేట్ అయితే కాదండి, కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు. క్వాలిటీ మాత్రం తక్కువగా ఉంది. డైలీ యూజ్కి అయితే ఓకే సెట్ అయిపోతాయి. చుడిదార్స్ కూడా మీకు మ్యాక్సిమం 500 పైనే చెప్తున్నారండి రేటు. ఇంకా 10 రూపీస్ 20 రూపీస్ ఇంకా ఈ వస్తువులు ఉంటాయి కదా, ఇవైతే ఎక్కువగా పెట్టారు.
మనం వెళ్ళామంటే తప్పకుండా తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా ఇంకా చిన్న చిన్న వస్తువులు పిల్లలకి, చిన్న బొమ్మలకి అవన్నీ పెట్టారండి. చిన్నపిల్లలకి హ్యాట్స్ అవన్నీ ఉన్నాయి. ఈ ఊటీ డ్రై ఫ్రూట్స్ అనేది ప్యాక్ వచ్చేసి 20 రూపీస్ అండి. మామూలు మన డ్రై ఫ్రూట్స్ లానే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ గేమ్ జోన్ అండి. ఇంకా బాల్ వేస్తే గ్లాసెస్ పట్టడం కానీ, రింగ్స్ పట్టడం కానీ, డైస్ గేమ్స్ కానీ, రింగ్ గేమ్స్ కానీ ఉన్నాయి. మనం అనుకుంటాం కానీ చాలా తక్కువగా అండి వచ్చేవి మాత్రం. ఇదైతే స్పెషల్ గేమ్ పెట్టారండి. ఆ రింగ్లో మొత్తం ఆక్యుపై చేసేటట్టు పెట్టారు. ఇవైతే బాల్ గేమ్స్. ఫుడ్ స్టాల్స్ కూడా ఇటువైపు ఏమో బొంబాయి చాట్ బందర్ అని పెట్టారండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీపూరీస్ కానీ, చాట్స్ కానీ ఉన్నాయి. అండ్ సాఫ్టీస్ ఐస్ క్రీమ్స్ అని, పొటాటో స్ప్రింగ్ రోల్స్ అని, ఇంకా ఇవన్నీ స్టాల్స్ అండి. మిర్చి బజ్జీ, మనకి ఎగ్జిబిషన్ అంటేనే మిర్చి బజ్జీ, పాపడ్ అయితే గుర్తొస్తుంది కదా, మసాలా పాపడ్. ఇలా ఐస్ క్రీమ్స్ అని, లేకపోతే స్మోక్ బిస్కెట్స్ అని. ఇప్పుడు స్మోక్ బిస్కెట్స్ అయితే ఇక్కడ ఆపేశారండి. ఎందుకంటే మొన్న ఈ మధ్య న్యూస్లో మీరు చూసే ఉంటారు, ఒక బాబు స్మోక్ బిస్కెట్ తినడం వల్ల బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. సో అదైతే ఆపేశారు. గోబీ మంచూరియా అని ఇలా అయితే స్టాల్స్ ఉన్నాయి. ఇటు వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలకి. బిలో 4-5 ఇయర్స్ పిల్లలకి అయితే వాటర్ గేమ్ అయితే ఉంది. అండ్ హ్యూజ్ గేమ్స్ అయితేనేమో అటు కొలంబస్ అని, జెయింట్ వీల్ అని, కప్స్ అండ్ సాసర్ అని అయితే ఉన్నవి. అయితే వాటర్ గేమ్లో అయితే వెళ్ళాడు. ఈ గేమ్ అయితే ఒక 15 మినిట్స్ వరకు రన్ అయిందండి. చాలాసేపు వాటర్లో ఆడినట్టే పిల్లలు. వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ లాగే ఉంటుంది. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ 2 హ్యాండ్స్తో కాన్సన్ట్రేషన్ అయితే ఉంటుంది ఈ గేమ్ అయితే. ఇలా మా బాబు అయితే కంటిన్యూ అవుతున్నాడు. ఇవి చూసారు కదా, ఏమనుకుంటున్నారు? చాక్లెట్స్ అనుకుంటున్నారా? చాక్లెట్స్ కాదండి, ఇవన్నీ పాన్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్స్ అయితే ఉన్నాయి. డైరీ మిల్క్ పాన్ అని, క్యాడ్బరీ పాన్ అని, మ్యాంగో పాన్ అని, ఇలా అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్ అయితే ఉన్నాయి. ఫైర్ పాన్ అని. మళ్ళీ ఇటు ఒక గేమ్ వచ్చేసేమో బంపింగ్ గేమ్ అయితే ఇది ఉందండి. ఇది బిలో 10 ఇయర్స్ వరకు ఉందట పిల్లలకి. చాలామంది పిల్లలు అయితే తర్వాత వచ్చారండి. ముందు ఫస్ట్ మా ఇద్దరు పిల్లలు ఎక్కారు. ఇంకా చిన్నపిల్లలకి హెలికాప్టర్ గేమ్ అని, కార్ గేమ్స్ అని, అటు వచ్చేసి కొలంబస్ అని, కప్స్ అండ్ సాసర్ అని, అండ్ చాలా జెయింట్ వీల్స్ అని. ఇదైతే 3 ఇయర్స్ బిలో 5 ఇయర్స్ పిల్లలకి అయితే ఈ బాల్స్ గేమ్ అయితే ఉందండి. చూసారు కదా, క్లైమేట్ ఎంత చల్లగా ఉంది. మబ్బులు పట్టేసినాయి, వర్షం పడేలాగా కూడా ఉంది. లాస్ట్లో మా పిల్లల్ని అయితే హెలికాప్టర్ కూడా ఎక్కిచ్చేసాము. ఇదైతే టోటల్గా ఒక 5 to 6 రౌండ్స్ అయితే తిరిగింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఎగ్జిబిషన్ అయితే. వాళ్ళకి ఇంకా హాలిడేస్ తర్వాత ఇంకా లాస్ట్ కదా, సో ఇలా అయితే తీసుకొచ్చేసాం. లాస్ట్లో మసాలా పాపడ్ తీసుకున్నాము, మిర్చి బజ్జీ తీసుకున్నాము. 3 బజ్జీస్ వచ్చి 60 రూపీస్ చెప్పారండి. కానీ ఎగ్జిబిషన్ నుంచి వచ్చేటప్పుడు బజ్జీ తినకుండా మాత్రం రాము కదా. మా పిల్లలు సోడా అడిగారు. ఏంటి మమ్మీ సోడా అంటే, చిన్నప్పుడు మాకుండే అమ్మాయి ఇలా అని సోడా అయితే ఇప్పించేసాము పిల్లలకు కూడా. అండ్ ఇటువైపు వచ్చేసి కొంచెం ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా పొటాటో రోల్ అని, స్ప్రింగ్ రోల్ అని. వాళ్ళ పిల్లలు అయితే అడిగారు, కావాలి మమ్మీ అని. సరే, సో అది కూడా మేమైతే ఇప్పించేసాను. చూస్తుంటే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయి కానీ అండి, క్వాలిటీ బాగాలేదండి, మెత్తగా ఉంది. ఇదండి త్రిపుర ఎగ్జిబిషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై ఫ్రెండ్స్, సీ యు ద నెక్స్ట్ వీడియో.